హాయ్ అండి. నైట్ మిగిలిపోయిన రైస్‌తో గానీ, ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకంగా ఉన్నప్పుడు గానీ, ఒక్కసారి ఇలా జీరా రైస్ ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్‌లోనే అయిపోతుందండి. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ జీరా, చిన్న ముక్కలుగా తరుక్కున్న వెల్లుల్లి గూడా వేసేసుకొని, లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను ఒక 3 కప్స్ రైస్ అయితే వేశాననమాట. ఈ 3 కప్స్‌కి 3 టేబుల్ స్పూన్ జీరా అయితే వేశాను. జీరా అంతా రైస్‌కి బాగా పట్టేటట్టు కలిపేసుకొని, మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువగా పచ్చిమిర్చి ప్రిఫర్ చేస్తాను కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేశాననమాట. స్పైసీగా ఉంటే కొంచెం పచ్చిమిర్చి కూడా తగ్గించేసుకోవచ్చు. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. దీంట్లోకి కాంబినేషన్‌గా ఉడికించుకున్న గుడ్లయితే ఎక్సలెంట్‌గా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. డైజెషన్ కూడా చాలా జరుగుతుంది. అండ్ మార్నింగే బాయిల్డ్ ఎగ్ తినడం కూడా హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకి మాత్రం ట్రై చేసి పెట్టండి. చాలా బావుంటుంది. బాయ్ బాయ్.